ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడా? ఎందుకంటే నిన్న ఒక సస్పెన్షన్ కావచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవానికి సంబంధించి ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అన్నయ్య మీరే మాకు స్ఫూర్తి, మీ ఇదితో ఎదిగా ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత అని చెప్పేసి ఆయన రాసిన లెటర్ని హృదయానికి అత్తుకున్నట్టుగా చిరంజీవి గారికి కనపడింది. వెంటనే ఆయన స్పందిస్తూ, మీరు కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్నాడు పవన్, నీకు అన్న నేనందుకు గర్వపడుతున్నాను. నువ్వేదైతే సాధించావో ఈరోజు కోట్లాది మంది అభిమానులు జన సైనికులు నీ వెంట ఉన్నారు. నువ్వు ఒక రాజువై వాళ్ళని నడిపించన్నాడు. రాజు అంటే ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి త్వరలో రాజు కామనే కదా అని చాలామంది అనుకుంటున్నారు. అంటే తన అన్న ఆశీస్సులు. నేను చాలా సందర్భాల్లో రాజకీయాల గురించి అంటే రాజకీయాలు నాకు వద్దు అని చెప్పేసి, నేను సాధించలేనిది నా తమ్ముడు సాధిస్తాడని చెప్పాడు. అది 100% స్ట్రైక్ రేట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేయగలిగారు. మరి దేశ ప్రధాని మోదీ గారు కూడా 3వసారి ప్రధానమంత్రి అవడానికి పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడి పనిచేసాడో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన చెప్పిన లెటర్లో చూస్తే కనుక 2 విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. కోట్లాది మంది జన సైనికులు నీ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు ఒక రాజువై వాళ్ళని నడిపించంటే, రాజు అంటే ఏంటి? అంతమించి ఏముండదు రాష్ట్రంలో, ముఖ్యమంత్రి. ఇక డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక కోరిక చిరంజీవి గారి మనసులో మాట పవన్ కళ్యాణ్ లెటర్కి స్పందనగా ఆయన రాసిన లెటర్లో స్పష్టమవుతుంది. నిజంగా రాజు అవ్వాలి, ముఖ్యమంత్రి కావాలని అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పట్ల చిరంజీవి గారు రాసిన లెటర్ అయితే అందరూ కూడా 1కి 2 సార్లు చదువుకుంటా నిజమే రాజు కావాలి, ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ లెటర్లో ఒకసారి చూస్తే, నీకు అన్ననైనందుకు ఆనందంగా ఉంది. ఎవరైనా నాకు స్ఫూర్తి నా అన్నయ్యే అని చెప్పి, నా తండ్రి సమానులని విజయాన్ని తన కాళ్ళ దగ్గర పెట్టాడు. తన భార్య అన్నా లెజనోవా ఆయన చెప్పులు తీసుకొని పెట్టుకొని భారత సంస్కృతి సంప్రదాయాలను గౌరవించింది. తన తండ్రిలాగా భావించిన అన్నయ్యకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. తల్లిలాగా భావించిన వదిలికి సాష్టాంగ నమస్కారం, తర్వాత తల్లికి పెట్టాడు. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే సన్నివేశాన్ని ప్రపంచానికి చూపించిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో నాకు అన్నయ్య స్ఫూర్తి, అన్న ఎంత కష్టపడి మమ్మల్ని అందరినీ పోషించాడని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారు చాలా ఎమోషన్ అయ్యారు. బర్త్డే వేడుకలో సింగపూర్లో వెళ్ళి సమయంలో లెటర్ రిలీజ్ చేసి, నీకు అన్ననైనందుకు చాలా గర్వపడుతున్నాను కళ్యాణ్, నీవు ఎంతోమందిని ప్రేమతో ప్రేమిస్తావు, వాళ్ళ ఏదైతే సమస్యలు ఉంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రేమ అభిమానాలు ఎంతోమంది ఈ రాష్ట్రం ముందుకెళ్ళటానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది చాలా సందర్భాల్లో ఇంకో విషయం ఏం చెప్పాడంటే, నీవు ఎంత గర్వపడుతున్నావు, నా తమ్ముడుగా నేను అంత గర్వపడుతున్నాను. అదే సమయంలో నీతో నిజాయితీ, పోరాట పటిమ నన్ను ఎప్పుడు కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి నమ్మిన వారి పట్ల నువ్వు ఏదైనా చేయగలవు అనేది స్పష్టమైపోయింది ఆంధ్రప్రదేశ్లో. మరి నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది జన సైనికులకి నువ్వు ఒక రాజువై ముందుకు నడిపించు అనే ఏదైతే ఆ మాట ఉందో, ఆ మాటని అభిమానులందరూ కూడా డెఫినెట్గా చిరంజీవి గారు అన్నారంటే జరుగుద్ది. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దం పైన పోరాడిన పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ముఖ్యమంత్రులు డిసైడ్ చేసి ఆ సీట్లో కూర్చోబెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అంతర్మతంలో ఆయన లెటర్లో చిరంజీవి గారు చెప్పాడనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే రాజు అంటే రాజు తర్వాత ఎవరైనా రాజ్యంలో. మరి ఇప్పుడు 2014 అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు సీఎం చేశాడు కాబట్టి, 2019లో విడిగా పోటీ చేశారు కాబట్టి జగన్ గారికి అవకాశం వచ్చింది. కానీ 2024లో పవన్ కళ్యాణ్ ఫార్ములా వర్కౌట్ అయింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా ఆ రోజు తాడేపల్లిగూడలో జగన్ నేను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చేశాడు. చేసిన తర్వాత కనీసం 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు. తన వ్యూహాత్మకంగా అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశాడు. మరి ఇప్పుడు చిరంజీవి గారి నోట మాట, నువ్వు రాజువై నడిపించు జన సైనికుల్ని కోట్లాది మందిని అని చెప్పటం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఒకటి మిగిలింది. మరి అది ఎప్పుడు జరగబోతుందో వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.